హాయ్ అండి, దిస్ ఈజ్ స్వాతి ఫ్రమ్ బిట్టు ఫ్యాషన్స్ అండ్ కలెక్షన్. ఇది వచ్చేసి హార్స్లీ హిల్స్ అండి. హార్స్లీ హిల్స్కి మేము సండే బయలుదేరామన్నమాట. ఇదంతా మన పైకి ఎక్కే కొండ అండి. చూడండి ఒకసారి కొండ ఎలా ఉందో. ఈక్వల్ టు తిరుపతి కొండతో మనకి ఈక్వల్గా ఉంటుందండి ఇది. కానీ అన్ని మలుపులు ఉండవు, ఈజీగానే వెళ్ళొచ్చు. హైట్ ఎక్కువ ఉంటుంది అంతే, మలుపులన్నీ చాలా తక్కువ. ఇది పైకి వచ్చాక మనము ఎంట్రన్స్ అన్నమాట. ఇది హార్స్లీ హిల్స్ లోకి. అక్కడ చర్చ్ ఉంటుంది, అదే ఇంకా మనకి గుర్తు అనమాట. అక్కడ ప్లస్ చర్చ్ వాళ్ళది ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా చాలా ఉంటుందండి ఫుడ్ కోర్ట్స్. యాక్చువల్గా సమ్మర్ కదా, ఎవరు ఉండరు అనుకున్నాం, కానీ ఎండకి చాలా మంది వచ్చారు. రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి. యాక్చువల్గా మేము ఒక రోజు ముందే వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు రూమ్స్ అవైలబుల్లో లేనందుకు మేము సండే మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది. అండ్ అది వచ్చేసి రిసార్ట్స్ అండి. అండ్ ఏపీ టూరిజం వాళ్ళది అనమాట. అదంతా రిసార్ట్స్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి అన్నీ. ఇంకోటి అక్కడ ఫుడ్ కూడా మనకి దొరుకుతుందండి. ఓన్లీ వెజ్, నాన్ వెజ్ ఉండదు. నాన్ వెజ్ కూడా ఇస్తారు, కాకపోతే టైం పడుతుంది. మనం ఆర్డర్ ఇస్తే చేసిస్తారు. వెజ్ అయితే మనకి ఫుల్గా దొరికేస్తుంది వెంటనే, టైం వేస్ట్ అవ్వదు అనమాట. అండ్ ఇవి వచ్చేసి పికాక్స్. మనం పార్క్లోకి ఎంటర్ అయినాక ఇక్కడ టికెట్ 20 రూపీస్ ఎంట్రన్స్ ఉంటుందండి ఈచ్ పర్సన్కి. పికాక్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ నుంచి చూసుకున్నాక ఇక్కడ మనకి అది వచ్చేసి లైబ్రరీ ఉంది. ఆ పెద్ద బిల్డింగ్ అది వచ్చేసి లైబ్రరీ అన్నమాట. అక్కడ నుంచి అంతా కొండ మీదే అండి, రూమ్స్ అవన్నీ ఏదైనా కానీ. ఇది వచ్చేసి బోటింగ్. పర్ పర్సన్కి 50 రూపీస్, 3 రౌండ్స్ అండి. సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట. డ్రైవింగ్ కాదు, సెల్ఫ్ పెడల్, సైక్లింగ్ టైప్ అనమాట. మనమే వెళ్ళాలి. కాకపోతే అది మాకు తెలియక మేము కూర్చున్న తర్వాత అతను వచ్చి మీరే సెల్ఫ్ చేసుకోవాలి అని అడిగాడు. అంటే మాకు రాదని చెప్పాను అనమాట. సో నేను మా బాబు కూర్చున్నాము. ఫస్ట్ టైం కాబట్టి అతను నేను చూపిస్తానని ఒకసారి వచ్చి చూపించాడనమాట. ఇది మనమే సైక్లింగ్ చేసుకోవాలండి. ఈచ్ పర్సన్కి 50 రూపీస్. పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా 50 రూపీసే. 3 రౌండ్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇది అయిపోయాక మేము అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాము. ఇంకా చూడాల్సినవి ఉన్నాయని మేము మళ్ళీ లోపలికి వెళ్ళేసి అక్కడ ర్యాబిట్స్, క్రోకోడైల్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి నీలగిరి తైలం చెట్టు అనమాట. 164 years నుంచి ఉందండి, అలానే ఉంది, చెక్కు చెదరలేదు. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇది వచ్చేసి కొండ అండి, లోపలికి వెళ్ళాలి. ఇది యాక్చువల్లీ రిసార్ట్స్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది మనం బ్యాక్ సైడ్ వెళ్ళి ఇలా చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. కొండ అంతా కొండే అండి. కొండ మీద నుంచి కింద పడ్డామంటే అస్సలు దొరకం మనము. చూడండి, మీకు చూపిస్తాను ఇలా దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూడండి. అసలు ఇంకా మనం ఎక్కడ ఉంటామో కూడా తెలియదు. అదంతా కింద, మనం అంత పై నుంచి చూస్తున్నాం అనమాట. ఇప్పుడు అంత పైకి వచ్చాము. అండ్ ఇంకోటి ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలండి పిల్లల్ని తీసుకెళ్తే. అండ్ ఇవి వచ్చేసి ర్యాబిట్స్, తాబేళ్ళు ఉన్నాయండి. నక్షత్రపు తాబేల్స్ అంటాం కదా మనం, స్టార్ టర్టిల్స్, అవి ఉన్నాయి. మరి జూ పార్క్ అంటే అన్ని పెద్ద పెద్దగా ఏమీ లేవండి, జస్ట్ లైట్గా కొన్ని ఉన్నాయంటే. పికాక్స్, టర్టిల్స్, డీర్స్, ఇలా జింకలు అన్నీ ఉన్నాయి. వచ్చే వాళ్ళంతా వాటికి ఫుడ్ పెట్టి బాగానే చూసుకుంటున్నారండి. కాకపోతే ఎండ ఎక్కువ ఉండడం వల్ల వాటికి కూడా ఫుడ్ సరిగ్గా లేదనమాట. అక్కడ వచ్చిన వాళ్ళంతా ఫుడ్ ఇస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళాక మేము ఇక్కడ నుంచి వెళ్ళేసి బాబు స్విమ్మింగ్ చేస్తామన్నాడండి. సో మళ్ళీ మేము స్విమ్మింగ్ చేసి, ఇక్కడ స్విమ్మింగ్ అనమాట. పర్ హెడ్ పిల్లలకి 100 రూపీస్, పెద్దవాళ్ళది ఉంటుంది, చిన్న పిల్లలకి ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్. స్విమ్మింగ్ పూల్లో పిల్లలకు వచ్చేసి 100, పెద్దవాళ్ళకి వచ్చేసి నాకు ఐడియా లేదండి, నేను అడగలేదు, ఎవరు దిగేవాళ్ళు లేరు కదా, మా బాబు ఒక్కడే కదా, సో తన కోసం అని వెళ్ళాము. పర్ 1 అవర్కి 100 రూపీస్ అండి.
ఉండొచ్చు 1 అవర్ 1.5 అవర్ పైగా ఉండొచ్చు. అదేమి వాళ్ళ టైం ఏమి నాన్ నెసెసరీ అండి. ఆఫ్టర్ దట్ స్విమ్మింగ్ పూల్ అయ్యాక ఇంకా ఈయన దర్శనం చేసుకొని లంచ్ చేసేసుకొని మేము అక్కడ రెస్టారెంట్లో ఇంకా మళ్ళీ ఇక్కడ కిడ్స్వి అడ్వెంచర్ పార్క్ ఉందన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళాలి, అక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇంకా ఈ ల్యాడర్ అండ్ కొన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ 100 రూపీస్ అనమాట. అండ్ ఇంకోటి నిన్న షార్ట్ పెట్టాను చూడండి, బైక్ రైడింగ్ మా అబ్బాయిది. ఆ షార్ట్ వీడియో, ఆ బైక్ రైడింగ్ వచ్చేసి 200. 3 రౌండ్స్ ఇస్తారనమాట. 3 రౌండ్ ట్రాక్స్ ఇస్తారు. అదొక 200. ఇంకా మన ఇష్టం అండి. అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి, రోప్ అడ్వెంచర్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. బట్ ఈ ఈ ఈ అడ్వెంచర్ పార్క్ ఒకటి బాగుందండి. ఇంకా పిల్లలకు ఆడుకోవడానికంటూ అక్కడ మరీ అంతగా ఏమీ లేదు. సో చూడాల్సిన ప్లేసే, కానీ సమ్మర్ రైనీ సీజన్ అయితే నాకు తెలిసి వెళ్ళడం వేస్ట్. చాలా హీట్గా ఉంది ఎండ. వింటర్లో అయితే ఇంకా మనకి సేమ్ ఊటీలాగే ఉంటుంది, అందులో ఏ డౌట్ లేదు. సైక్లింగ్ రోప్ ఉంటుంది, కిడ్స్కి రోపింగ్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది పిల్లలకైతే. కాకపోతే ఈ ఎండాకాలము వర్షాకాలం అనేది ఇంకా మనం వెళ్ళకుండా ఉండడమే మంచిది. చాలా హీట్ ఉంది పైన. అండ్ ఇదంతా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇదంతా వచ్చేయాలన్నమాట. ఇంకా టెంపోలిన్ ఉంది, ఇంకా చిన్న చిన్నవన్నీ ఉన్నాయండి. కాస్ట్ ఈచ్ ఐటమ్స్ని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది. లేదు ప్యాకేజ్ టైప్ కూడా ఉన్నాయి, మనం అది కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా వర్షం పడేలా ఉందని మేము కిందికి వచ్చేసామండి. ఫుల్గా అప్పటికే ఇంకా క్లౌడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. సో మేము కొండ దిగి కిందికి వచ్చేసామో లేదో ఇంకా వర్షం స్టార్ట్